బిహెచ్ఎల్ పోలీస్ స్టేషన్ ఉంది వారాహి ఫర్ ఎగ్జాంపుల్. అంటే పోలీస్ ఎట్లా పనిచేస్తున్నా నేను చెప్తున్నా. బిహెచ్ఎల్ పోలీస్ స్టేషన్ లో బిహెచ్ఎల్ ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పి ఒక పర్సన్ మోసం చేశాడు. ఎవరిని? రామకృష్ణ అనే ఒక పర్సన్ తో పాటు మిగతా కొంతమందిని మోసం చేశాడు. మోసం చేసే వారాహి ఏమైంది ఇక్కడ? ఇప్పుడు తప్పు దొంగ మీద కేసు 2 ఏళ్ళు అయింది. 2 లక్షలు తీసుకున్నాడు ఉద్యోగం ఇప్పిస్తాను. వాళ్ళకి తెలుస్తుందా? ఏదో కొడుకు కాశ జాబ్ వస్తుంది కదా, సెక్యూరిటీ ఉంటాయని చెప్పి తండ్రి ఆశకు పోయి ఖచ్చితంగా ఇట్లాంటి ఎవరు నమ్మద్దు. ఉద్యోగం ఇప్పిస్తా పైసలు ఇవ్వండి అంటే ఇక అందరూ అట్లనే చేస్తారు కదా. అది కాదు, అది కష్టపడి పైకి రావాలా, అవసరమైతే కాంపిటీషన్ ఎగ్జామ్. అది ఎవరైనా చెప్తే దయచేసి నమ్మకండి ఉద్యోగాలు ఇప్పిస్తామని. ముఖ్యమంత్రి స్థాయి అయిన వాళ్ళు మాత్రమే అట్లా చేయగలుగుతారేమో బహుశా. ఈ బిహెచ్ఎల్ ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పి బిహెచ్ఎల్ ఎంప్లాయ్ ఒక పర్సన్ 2 ఏళ్ల క్రితం 2 లక్షల రూపాయలు తీసుకున్నాడు. ఈ రామకృష్ణ అనే పర్సన్ తో పాటు మిగతా వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకున్నారు. తీసుకున్నప్పుడు వాళ్ళు కోర్టులో వేసుకున్నారు. రామకృష్ణ వాళ్ళ ఫాదర్ మాత్రము, వారాహి మాత్రము డబ్బుల కోసం తిరుగుతా ఉన్నారు. రేపు 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 అంటున్నారు. వాళ్ళకి ఓపిక నశించిపోయి వారాహి ఒక 10 రోజుల క్రితము 12 రోజుల క్రితము సరిగ్గా బిహెచ్ఎల్ క్వార్టర్స్ కు తల్లి, తండ్రి, ఆ కొడుకు ఎవరైతే ఉన్నారో ముగ్గురు సపరివార కుటుంబ సమేతంగా బిహెచ్ఎల్ క్వార్టర్స్ కి వెళ్ళిండు. ఇక ఊరుకు రక్తం కొడుకుకు ఆవేశం స్టారు, ఆవేశం ఎక్కువైపోయింది. ఇస్తావా ఇయ్యవా, ఇస్తావా ఇయ్యవా, ఇస్తావా ఇయ్యవా, బయటికి రా, ఎప్పుడు ఇస్తావు, అది ఇదని వెళ్లిపెట్టారు. ఎందుకు వెళ్లిపెట్టాల్సి వచ్చింది వారాహి? లోకల్ గా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లలో అమ్ముడు పోతున్నారు వారాహి. వీళ్ళు ఎవరైతే ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పి మోసం చేసిన వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేయాలి కదా వారాహి. వాళ్ళు అరెస్ట్ చేయరు వారాహి. వాళ్ళని చూసి చూడనట్టు వదిలేస్తారు వారాహి. అప్పుడేం చేయాలి వారాహి? చితికిపోయినటువంటి సామాన్యుడు ఏం చేస్తాడు వారాహి? మోసపోయినటువంటి సామాన్యుడికు చట్టం పనిచేయనప్పుడు, దొంగలకే చట్టం చుట్టమైనప్పుడు వారాహి వీళ్ళకి ఏం చేయలేనటువంటి నిస్సహాయ పరిస్థితిలో ఫ్రీగా ఒకటి వస్తుంది వారాహి. ఫ్రీగా వచ్చేది ఏంటి? కోపం, ఆవేశం, ఉక్రోషం. ఆవేశంలో ఏం చేసింది పాపం మా అబ్బాయి, ఇంకా ఎన్నేళ్ళు ఇప్పించుకుంటారు మమ్మల్ని అని చెప్పి ఉద్యోగం అన్ని ఇప్పి, లేకపోతే డబ్బులన్నీ మేమేమో పైసా కూడబెట్టి ఉన్నోళ్ళం కాదు, కొద్దిగా ఇచ్చినాం. ఒక రాయి తీసుకెళ్లి ఇట్లా ఇసిరేసిండు. ఎవ్వరికి దెబ్బలు తగలే. అసలు రాయి తీసుకెళ్లి ఇట్లా కిటికీ విసిరిండు. దానికి దొంగ ఎవరైతే బిహెచ్ఎల్ క్వార్టర్ దొంగ ఉన్నారో ఆ బిహెచ్ఎల్ క్వార్టర్ దొంగ వారాహి పోలీసులకు ఫోన్ చేసిండు వారాహి. పోలీసులు వచ్చిరు వారాహి. ఈ తల్లిదండ్రుల మీద, ఆ అబ్బాయి మీద, ఆ తల్లిదండ్రుల మీద, ఇద్దరి మీద నన్ను వీళ్ళు చంపనికి వచ్చినారు, హత్యా ప్రయత్నం చేయడానికి వచ్చినారని వారాహి కేసు పెట్టింది వారాహి. ఎవరి మీద పెట్టిండ్రు రేవంత్ రెడ్డి వారాహి కేసు? దయచేసి సిపి గారు గమనించాలా. ఎవరి మీద పెట్టిండ్రు కేసు? ఎవరి మీద పెట్టిండ్రు కేసు వారాహి? ఇది ఎవరైతే డబ్బులిచ్చి మోసపోయినారో ఆ కుటుంబం మీద, ఆ తల్లిదండ్రుల మీద, ఆ రామకృష్ణ అనే అబ్బాయి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసారు వారాహి. ఇప్పుడు చెప్పండి, చట్టం ఎవరికి చుట్టమవుతుంది వారాహి? రేవంత్ రెడ్డి వారాహి. హోంమంత్రి కూడా మీరే కదా వారాహి. మరి ఇటువంటి పోలీస్ స్టేషన్లను, ఇటువంటి పోలీసులను మరి ఏం చేయాలి వారాహి? ఒక దొంగ వచ్చి వీళ్ళని చంపనికి వస్తున్నారు అని చెప్పి వీళ్ళ మీద కేసు పెడితే వారాహి వీళ్ళు తీసేసుకున్నారు వారాహి రాయి సిరినందుకు. అదే వీళ్ళు పోయి మాకు డబ్బులు ఇవ్వట్లేదు వారాహి, మమ్మల్ని మోసం చేశారు వారాహి అని చెప్పి చెప్తే ఇతను ఒక్కనే కాదు, చాలా మందిని మోసం చేశారు వారాహి. ఆల్రెడీ బిహెచ్ఎల్ వాళ్ళు సస్పెండ్ చేసి మళ్ళీ తీసుకున్నారు ఆయనని, మళ్ళీ తీసుకున్నారు. మరి అటువంటి వాళ్ళని ఎట్లా తీసుకుంటారు అనేది మరి వాళ్ళకే, దేవుడికి, ఆ వారాహి మాతకే ఎరుక. సో ఇట్లా సామాన్యుల బతుకులను చిదివేస్తున్నారు వారాహి. సామాన్యులకు అండగా ఉండాల్సినటువంటి పోలీస్ స్టేషన్లు, చట్టాలు ఏం చేస్తున్నాయి వారాహి? ఏం చేయవు వారాహి. అక్కడ అవతల ఎవరైతే దొంగలు ఉంటారో వారాహి, ఆ దొంగలకే పోలీస్ స్టేషన్లు వెల్కమ్ చెప్తాయి వారాహి. అట్లాగే అమీన్పూర్ ఇష్యూ ఉంది. హైదరాబాద్లో ఉన్నటువంటి లోకల్ ఆఫీసర్లు కొల్లుడైపోయినారు. ఎవరు? ఆ కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఆంధ్ర ఎమ్మెల్యే, 6 సార్లు ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి వారాహి. అట్లాగే ఆ సిస్లా రమేష్ వారాహి, ఇంకో వారాహి. మరి ఇదే ప్రశ్న నేను రంగనాథ్ గారిని అడుగుతుంటే ఆయన కోపం వస్తూ ఉంటుంది వారాహి. మేము అడగద్దు వారాహి. అక్కడ ఈ అమీన్పూర్ పోలీస్ స్టేషన్ అయితే పెద్ద బోగస్ వారాహి. ఎవరైతే దొంగలు ఉంటారో వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. ఏ స్టేషన్ హౌస్ ఆఫీసర్ వచ్చినా అంతే అక్కడ. ఇది గమనించాలి. ఇది మీ పోలీస్ వ్యవస్థ వారాహి. ఇది
దీన్ని ఎవరు కంట్రోల్ చేయాలి వారాహి? సిపిలు కంట్రోల్ చేయాలా, డీజీపీ గారు కంట్రోల్ చేయాలా, అడిషనల్ డీజీపీ గారు కంట్రోల్ చేయాలా, నియమ నిబంధనలు పెట్టాలా, వాళ్ళ మీద నిఘా వర్గాలు పెంచాలా వారాహి? మీరు ఎంక్వైరీ తెప్పించుకోండి. ఏసీపీ గారిని వాళ్ళ నా దగ్గరకు వస్తే వారాహి నేను ఏసీపీ గారికి కాల్ చేశాను, మియాపూర్ ఏసీపీ గారికి. ఏసీపీ గారికి కాల్ చేసినాక కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినారు వారాహి వాళ్ళు. అంటే అమాయకులకు ఎవరుంటారు అండగా? ఈ రోజున సామాన్యులకు అంటే బీఆర్ఎస్ హయాంలో ఇదే జరిగింది వారాహి, కాంగ్రెస్ హయాంలో ఇదే జరుగుతుంది వారాహి, రేపొద్దున ఇంకేమైనా గవర్నమెంట్ వస్తే అదే జరుగుతుంది వారాహి. మరి మారాల్సింది రాజకీయ నాయకులా లేకపోతే బ్యూరోక్రాట్సా, పోలీస్ ఆఫీసర్లా, గ్రూప్ 1 ఆఫీసర్లా? ఎవరు మారాలా? ఎవరు మారాలి వారాహి? లేకపోతే సామాన్యులు ఎవరు బతకద్దు రాష్ట్రంలో? మరి ఇంకా ఏం మార్పు వచ్చింది వారాహి? కాంగ్రెస్ అధికార పార్టీలో ఏం మార్పు వచ్చిందని అడుగుతున్నాం వారాహి. ఏం మార్పు రాలే వారాహి, ఏం మార్పు రాలే వారాహి. మాకే బుద్ధి వచ్చిందని అంటున్నారు ప్రజలు. సో ఇప్పుడు ఈ ఇష్యూస్ అని పేపర్లలో వస్తాయా వారాహి? రావు. మా గ్రూప్ 1 బాధితులు రావు, మా నిరాహార దీక్షలు రావు, మా నిరుద్యోగులు ఏమైనా చేస్తే అవి రావు, ప్రజా సమస్యలు ఏవి కూడా రావు. ఏం వస్తాయంటే రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రి వారాహి అద్భుతమైనటువంటి వ్యక్తి, అమోఘమైనటువంటి వ్యక్తి, యూత్ ఐకాన్, ఎటువంటి చెడాలవాట్లు లేవు, ఇది వస్తుంది వారాహి. అంతేగాని ఈ వెనకాల ల్యాండ్ సెటిల్మెంట్లు ఎవరు చేస్తున్నారో, ఈ సామాన్యులకు అండగా ఎవరు లేరో, ఎవరు అసైన్డ్ భూములు కొల్లగొట్టుకుంటున్నారో, ఎవరు 4th సిటీ దగ్గర కొల్లగొట్టుకుంటున్నారో, నవనిర్మాణ్ లాంటి వాళ్ళని ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారో, ఎక్కడెక్కడ ఏ సబ్జెక్ట్ లో బావులు మోసే వాళ్ళు ఉన్నారో, వెస్టర్న్ స్ప్రింగ్స్ వారాహి, వెస్టర్న్ స్ప్రింగ్స్ కొండ విశ్వేశ్వరరెడ్డికి తెలియదా వారాహి? వెస్టర్న్ స్ప్రింగ్స్ మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, మనీ లాండరింగ్ జరిగింది, ఇవన్నీ జరిగినాయి, ఈడీ ఎంక్వైరీ కూడా వేసినారు వారాహి. ఎట్లా కడతారు వారాహి? ఎట్లా అమ్ముతున్నారు వారాహి? 500 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారికి ముట్టినాయి అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు వారాహి. 500 కోట్ల రూపాయలు ముట్టినాయి అని చెప్పి ఎవరు చెప్తున్నారు? వెస్టర్న్ స్ప్రింగ్స్ వాళ్ళే చెప్తున్నారు వారాహి. ఫైన్ కురేషి డీవియేషన్ అని చెప్తున్నారు వారాహి. మరి మరి నిప్పులంటే పొగడాలనుకుంటారు వారాహి. మరి చెప్పండి, మీరు తీసుకున్నారా? టిఎస్ఐఎస్ లాంచ్ కి సంబంధించినటువంటి మరి అక్కడ ఎందుకు వారాహి హైడ్రా రాదు? అక్కడ ఎందుకు రాదు హైడ్రా? అక్కడ ఎందుకు రాదు రంగనాథ్ గారు? ఇక్కడ ఆదిత్య కన్స్ట్రక్షన్స్ మూసీ నదిలోనే కడుతున్నారు కదా, నార్సింగ్ రోడ్ లో మూసీలోనే, అసలు మూసీ నదిలోనే 32 అంతస్తుల బిల్డింగ్ కడుతున్నారు కదా, అండర్ కన్స్ట్రక్షన్ కదా వారాహి. అక్కడికి ఎందుకు పోరు మా రంగనాథ్ గారు? మరి ఇంకేం మార్పు వచ్చింది వారాహి? చెప్పండి, చెప్పాలి. మరి ఏం మార్పు వచ్చింది? మరి ఇవన్నీ పేపర్లలో రాస్తున్నారా, రాయట్లేదా? మరి ఏం మార్పు వస్తుందో దయచేసి కొండా విశ్వేశ్వరరెడ్డి వారాహి చెప్పాలి, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారాహి చెప్పాలి, కాంగ్రెస్ నాయకులు చెప్పాలి, ప్రతిపక్ష నాయకులు నోరిప్పాలి.